గీ బల్లె పోయి చదువుకునే పిల్లల్ని పట్టించుకోకుండా అలా బతుకులు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఇప్పటిదాకా పెద్దలే నమ్మలేదు, మీరు హైడ్రాని తీసుకొచ్చి ఇండ్లు గులగొడుతుంటే, హిందువులు నమ్మలేదు గుళ్ళు కూలిపోతుంటే, రైతులు నమ్మలేదు వాళ్ళని మీరు తొక్కుతుంటే, ఇప్పుడు ఆఖరికి చదువుకునే పిల్లలు కూడా నమ్ముతలేరు మిమ్మల్ని, వాళ్ళ పానాలు పోతుంటే. హిట్ టీవీ చూసేవాళ్ళందరికీ నమస్తే, నేను మీ శివంగిని. మరి మంచి మంచి ముచ్చట్లు చెప్తాందుకు మళ్ళా మీ తానికి వచ్చిన. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది అనుకుంటుర్రా ఏంది? మరి ఏం చేయమంటారు, గీ పక్కులే జరంత చిన్న పని ఉంటే పోయిన గాడికి, కానీ మళ్ళా చిటుక్కు నూరుకొచ్చిన మీ తానికి. ఎందుకు అనుకుంటుర్రా? మరి గాడనైతే మస్తు కొంపలు మునిగిపోతున్నాయి. ఏం చేయమంటారు, ఆడ కొంపలు మునిగిపోతుండే గీడ చిన్న చిన్న పిల్లలు గల పానాలు పోవట్టే, పంతుళ్ళేమో పక్కదో పోవట్టిరి, ప్రభుత్వం వాళ్ళేమో పనికి వాళ్ళ పంచాయతీలతోటి పబ్బం గడుపుతుండిరి. మరి గీ మధ్యలో అయితే గింత గందరగోళాలు జరుగుతుంటే గీ నడుమ చదువుకునే పిల్లల్ని ఊవలు పట్టించుకుంటలేరైరి. మరి గా చదువు చెప్పే పంతులు కూడా పట్టించుకుంటలేరైరి. మరి గిసొంటి ముచ్చట మీకు చెప్పాలంటే, గెటప్లు వేసుకొని సెటప్లతోటి రావాలంటే ఎట్లయితుంది చెప్పుర్రి? గీ ముచ్చట మరి అందరికి జల్దీ చేరాలి కదా. మరి గి జరగబట్టి కూడా మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడైతే ఇంకెక్కువ అయినాయి. ఇగో చూస్తున్నాం కదా మనం. అయితే పిల్లలైతే పాపము వాళ్ళు ఆగమాగం అయిపోయి వాళ్ళకు వాంతులు విరోచనాలు అయ్యి దావకాన్ల పాలయ్యి పానాలు పోయే పరిస్థితి అయితే తెచ్చుకున్నారు. మరి ఇప్పుడైతే ఎందుకంటారా? మరి గా ముచ్చటే మీకు చెప్తా. మరి బల్లల్లా వాళ్ళకు తినే తిండి అంటే అన్నం తింటాం మనం అయితే కడుపుకు. మరి పిల్లలకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా బువ్వ పెడుతుర్రు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మరి ఆ తిండి ఎట్లా పెడుతుర్రు, బియ్యం ఎట్లుంటున్నాయి, కూరగాయలు ఎట్లుంటున్నాయి, వంటలు ఎట్లా వండుతుర్రు, గాడున్న సార్లు మరి మంచిగా వంతుర్రా లేదా అని చెక్ చేసుకుంటూనే లేరంట. మరి గా చెక్ చేసుకోకుండా పిల్లలకు పెడితే పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళ బతుకులు ఏమైపోవాలి, వాళ్ళకు వాంతులు విరేచనాలు అయ్యి వాళ్ళు దావకాన్ల పాలు కాబట్టిరి. గిట్లా అడిగితేనేమో ఒకటి రెండు బల్లల్లా ఇంతకు ముందు గల కూడా గిట్లనే అడిగితే మేము మంచిగా పెడుతున్నాం ఏం చేయమంటారు, వాళ్ళకు అరుగుతలేదు తిన్నదని కూడా చెప్పిన సార్లు కూడా ఉన్నారు. కానీ గా సార్లను అయితే ఎవ్వరు పట్టించుకుంటలేరులా. మరి గాళ్ళనైతే ఆ బల్లెకెల్చి కొన్ని దినాలైతే తీసేయడమో చేయడమో చేస్తే గీ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకొని చేస్తారన్న వాళ్ళకి భయం ఉండు. భయం భక్తితోటి పిల్లల్ని జరంతా జాగ్రత్తగా చూసుకునేటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మస్తుగా చూస్తున్నాం, పిల్లలే చెప్తుర్రు ఏడుస్తుర్రు. ఏమనంటే మాకు మంచిగా పెడతలేరు అన్నము, మేము మంచిగా తింటలేం గీ బువ్వ, మా సార్లు ఏమన్నంటే మా మేడాలు ఏమన్నంటే మమ్మల్ని తిడుతుర్రు కొడుతుర్రు అని కూడా చెప్తుర్రు. ఎట్లా చెప్తుర్రో కూడా మరి మీకు కూడా చూపిస్తా నేను. గా ముచ్చట కూడా చూపిస్తా, కూడా గా వీడియోలు కూడా మీకు చూపిస్తా. గట్లనే కాదు ఇంకా అసలు అయితే సార్లు ఏం చేయాలి బల్లల్లా, దాదాపు ఇప్పటిదాకా గిట్లా జరుగుతుంటే పట్టించుకోకపోతే గా సార్లకి ఏమనాలి, ఎట్లా చేయాలి, గద ఎవ్వరు పట్టించుకుంటలేరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే అసలే పట్టించుకుంటలేడు. పీకల మీదకి వచ్చి పానాలు పోతుంటే గప్పుడు అందరు ఉండి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న గా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే గప్పుడు ఏదో ఒక ప్రెస్ మీట్ అని పెడుతున్నాడు, పెట్టి గల్లా అంటున్నాడు పిల్లలను మంచిగా చూసుకుంటేనే ఉండాలి ఆడ సార్లు, లేకుంటే వాళ్ళని ఊడవీక్తా అని అంటుండు. మళ్ళా తెల్లారే సప్పులు లేదు సరి లేదు, ఏం చేస్తలేడు ఎక్కడ చేస్తలేడు, మళ్ళీ హైడ్రా అంటున్నాడు, హైడ్రా మీద పడుతుండు కొంపలు కూల్చుతుండు, గిడనేమో బతుకులు కూల్చుతున్నాడు. మరి గీ భరోసా ఎవరు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, అసలు బల్లల్లో సార్లు ఏం చేయాలి, గదంతా కూడా మీకు ఒకసారి అయితే నేను చూపిస్తా చూడుర్రి అసలు ఏం జరుగుతుందని కూడా. ఇక ఇప్పుడైతే అన్ని బల్లల్లో కూడా ఎట్లా ఉంది అని అంటే కూడా గీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినా కానీ ఎసొంటివి తేలుతున్నాయి అంటే ఇగో మీకు చూపిస్తా చూడురి. అవినీతి నిరోధక శాఖ అంట వాళ్ళు దాడులు నిర్వహించిరంట. గా దాడులల్లా గడువు తీరిన ఆహార ఉత్పత్తులు దొరికినాయంట. గీ వంటశాలల కోసం కేటాయించిన కొద్దిపాటి ఆ నిధులలో కూడా మొత్తం అవినీతి కోణమే కనిపిస్తుందంట. అంటే మీకు అర్థమైందా? ఎట్లా అంటే వీళ్ళు ఏసీబీ దాడులు నిర్వహించిరు, మరి వచ్చి కూడా అధికారులు అయితే మరి ఎట్లు ఏంది అని డైరెక్ట్ గా కూడా ఆ బల్లల్ల కాడికి పోయి మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేస్తానంట. గాళ్ళకి పెట్టే తిండి గా తిండిలో మొత్తం ఖరాబ్ అయినాయే దొరికినాయి అంట. అసలు ఏది చక్కగా పెడతలేరంట. అదే కాకుండా మరి వాళ్ళకి ఒక మనిషికి ఇంత అని, ఒక చదువుకునే పిల్లగానికి కానీ పిల్లకి కానీ గింత అని చెప్పి నెలకింత అని గవర్నమెంటే నిర్ణయించింది. పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ సార్ అయితే మంచిగా పెట్టిన తర్వాత ఘాట్లల్లో కూడా అవినీతి కోణం కనిపిస్తుందంటే మనిషికి ఇప్పుడు దాదాపు నెలకు ఒక 3,000 రూపాయల ఖర్చు గవర్నమెంట్ వాళ్ళు పెడితే
వీళ్ళల్ల పెట్టేది 1000 రూపాయలు కూడా పెడతలేరు ఒక్కొక్కరికి ఖర్చు. మిగిలినయన్నీ ఏమైతున్నాయి? ఎక్కడ పోతున్నాయి? అదెవ్వలు కూడా పట్టించుకుంటలేరు. మరి గట్లనే వార్డులకు నెలకు ఒకసారి హాస్టళ్లను సందర్శిస్తారు. వార్డ్ మెంబర్ అంటే ఇప్పుడు వార్డెన్లు ఎవరైతున్నారు? బళ్ళల్ల వార్డెన్లు ఉంటారు. వార్డెన్ మేడం, వార్డెన్ సార్ ఉంటారు. మరి గా మేడాలు, గా సార్లు నెలకు ఒక్కసారి కూడా మరి హాస్టల్ ఎట్లుంది, ఏమైతుంది ఎవ్వలు కూడా పట్టించుకోలే. ఇప్పటిదాకా కూడా వాళ్ళైతే తిరిగి చూడనే లేదంట. గదే కాదు ఇంకా. అయితే వాళ్ళు కూడా సమయాలలో కూడా అసలు ఉంటలేరంట. ఎందుకంటే ఆ బడికే సక్కగా వస్తలేరంట. గవర్నమెంట్ అంటేనే గిట్ల అయిపోతుంది మొత్తం కూడా. బడికి సక్కగా రానప్పుడు పిల్లల్ని ఏం పట్టించుకుంటారు? ఇక ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాళ్ళు అందరూ కూడా సిబ్బంది అంతా రాత్రి వేళ సమయంలో పట్టణాలలో ఉండి పగటిపూట పాఠశాలల్లో కేర్ టేకర్ మాత్రమే ఉంటున్నారు. ఇదైతే 100% నేను 100% నిజం చెప్తా. ఎట్లా అంటే గీ హాస్టళ్లలో ఉండవలసిన గీ సార్లు, గీ మేడాలు రాత్రింబగళ్ళు గానే ఉండాలని డ్యూటీలు వేసి వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఇస్తుంటే గాళ్ళేం చేస్తున్నారు ఎరికేనా? గీ పల్లెటూళ్ళల్లో ఉంటామని చెప్పి పట్నంలో వచ్చి ఉంటున్నారు. ఎప్పుడు పొద్దుముఖంగా 5 గంటల దాకా బళ్ళల్లో కనబడుతురు. 5 దాటగానే ఖతం. మనిషికి ఒక కారు ఉంటది. గా కార్లలో ఎక్కుతురు, ఇక ఇంటికాడ పడదాకా పోతురు. మరి అందరు వచ్చి పట్నంలో ఉంటే మరి పల్లెటూళ్ళల్లో ఉన్న పిల్లలు ఎవరు చూడాలి? గాళ్ళ అమ్మాయిలు ఎందుకేస్తురు హాస్టల్లల్లా? గదొకటి ఏమన్నా గమనించుకుంటురా సార్లు అసలు? మరి హాస్టల్లల్లో పిల్లల్ని సార్లు ఉంటారు, చక్కగా చూసుకుంటారు అనే ధైర్యంతో పెడితే గాళ్ళేమో పొద్దుకంగానే వచ్చి పట్నంలో పడుతుండిరి. ఇక గాడ ఏమైనా ఒక కేర్ టేకర్ అనేటోళ్ళనే ఉంచుతురులా. ఆ కేర్ టేకరే నైట్ ఉంటుంది. ఉండి తింటే తిన్నారు, పంతే పన్నెరు. తిన్నోళ్ళు తింటారు, తిననోళ్ళు వంతారు. వాళ్ళకే ఎంతది అన్నట్టుగానే గా కేర్ టేకర్ అయితే మంచిగా తింటది. గా ఒక రూమ్ ఇస్తారు, అల్ల వంతది. ఆడికి అయిపోతుంది. ఆడ ఎవరు పట్టించుకుంటోళ్ళే లేరు. ఇక ఇంకొకటి, వీళ్ళను ఎందుకు ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు విషయాలు చేయలేకపోయినప్పుడు ప్రిన్సిపల్ లేదా హెడ్కు తెలియజేయాలి. అంటే గీ ఫుడ్ పాయిజన్ గురించి గుర్తించబడితే మాత్రం కేర్ టేకర్ ఎందుకు ఆలస్యం చేస్తుంది, అంటే ఎందుకు లేట్ చేస్తుంది, మరి ఆ పాయిజన్ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూడా ఎందుకు చెప్తలేదు, ఇదంతా కూడా ఎవరు చేయాలి? హెడ్ మాస్టర్ చేయాలి, ప్రిన్సిపాల్ చేయాలి. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే గిట్లా జరుగుతుందని తెలిస్తే మా బండారాలు బయట పడతాయి, మమ్మల్ని ఏం చేస్తారు అనే భయంతో గిట్లా చేస్తారు. ఇదైతే నిజంగానే అని చెప్పొచ్చు కూడా. మరి అత్యవసరంగా తమ వార్డులను తీసుకెళ్ళమని తల్లిదండ్రులకు ఫోన్ కాల్లో తెలియజేస్తారు. అంటే మరి పిల్లలకి ఏమన్నా అయినప్పుడు వాళ్ళ బాధ్యతే కదా తెలియజేసేందుకైతే. గాళ్ళే తెలపాలి కదా. గాళ్ళు ఫోన్ చేసి మరి మీ పిల్లలకి గిట్లా అయింది, గిది సంగతి అని చెప్తేనే కదా తల్లిదండ్రులు ఉరికొస్తారు. అయినా చెప్పరు. ఎట్లా అంటే పిల్లలు లేవలేని పరిస్థితుల పడిపోయి వాళ్ళకి ఏం ధ్యాస లేనంత దాకా కూడా చూసి గప్పుడు ఏదన్నా సీరియస్ అవుతుందంటే అప్పుడు ఇగో మీ పిల్లకి గిట్లుందుల్లా వచ్చి తీసుకుపోదురా అంటారు. ఇది ఎక్కడ లెక్క చెప్పురు? వాళ్ళకి పిల్లలు ఉరు కదా. వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడో ఒకప్పుడు హాస్టల్లో చదువుతారు కదా. పోనీ హాస్టల్లో చదవకపోయినా కాన్వెంట్ బళ్ళల్లో చదువుతారు. ఆ కాన్వెంట్ బల్ల కూడా ఏం కాకుండా ఉంటుందా చెప్పురి? అప్పుడు వాళ్ళకి ఏం అనిపించదా? గదే తీరుగా అందరు మన పిల్లలు అనుకోవాలి. గట్ల లేదు. ఇక గట్ల చేయకుండా ఇది ఒక్కటే కాదు, మస్తు ఇట్లా చేస్తున్నోళ్ళని, ఇట్లా పట్టించుకోకుండా ఉన్నోళ్ళని, మరి సార్లను, టీచర్లను అయితే మరి ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి. లేకపోతే ఈ గవర్నమెంట్ అధికారులు ఉంటారు, గాళ్ళన్న పట్టించుకొని వాళ్ళని కొన్ని దినాలు బల్లెకెళ్ళి తీసేసుడో లేకుంటే వాళ్ళ ఉద్యోగాలు తొలగించుడో చేస్తే ఇంకొకరికి భయం ఉంటుంది. కానీ ఎవ్వరు చేస్తలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎట్లా అంటే దాదాపు ఇప్పుడు మనకి ఈ సంవత్సరమే ఈ 2024లో చూసుకుంటే ఇగో ఎక్కడెక్కడైనా చూడుర్రి గి ఫుడ్ పాయిజన్ అని చెప్పి కూడా. ఎందుకంటే తిన్నదానికి మనము ఇంత కష్టపడేది కూడా బలంగా ఉంటుంది కూడా తిని పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులల్లా మంచిగా ఎదుగుతారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి కూలో నాలో చేసి చదివిపించుకుంటారు. కానీ ఇది ఎవ్వరికి కూడా పట్టింపు లేదు. ఆ చదువు చెప్పే పంతులకైతే అసలే లేకుండా పోయింది. ఇగో జడ్చర్లలోని మైనారిటీ ఇంగ్లీష్ మీడియం అంట పాఠశాలకు చెందిన 40 మంది బాలురు వాంతులు కడుపు నొప్పితో బాధపడ్డారు. అవును, మనం కూడా చూసినాం. ఇల్లాక కూడా చూపించింది కూడా, గక్కడి నుంచే చూపించినాం కూడా. గాళ్ళు 40 మంది అంటే ఎట్లుంటది? అలా కడుపు నొచ్చే, కాళ్ళు నొచ్చే, అలా వాంతులు అయిపోయాక ఎవడు పట్టించుకోలేగో. ఆగస్టులో అంటే 6వ నెలలో కూడా కరీంనగర్లో అయింది. కరీంనగర్ గురుకుల పాఠశాలలో ఒకరు చచ్చిపోయారు కూడా. అప్పుడు మనం కూడా అందరం చూసినాం. ఇద్దరైతే పాము కాటుకు కూడా గురయ్యారు. అంటే పిల్లలు రాత్రి ఎక్కడ పోతుర్రు? ఆ రాత్రి వాళ్ళు పోయేకాడికి కనీసం వాళ్ళు బాత్రూమ్కో దేనికో పోతుంటారు. ఆడ లైట్లు ఉన్నాయా లేవాగి ఏం చక్కగా చూసుకుంటలేరు. ఇక గై పక్కన పెడితే ఇక చూడుర్రి నాగర్ కర్నూల్లో ఓ రెసిడెన్షియల్ స్కూల్లో 16 మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారు. ఇది కూడా చూసినాము.
16 మంది ఆడపిల్లలది హాస్టల్. ఆడపిల్లలు ఆళ్ళనైతే పాపము ఆళ్ళ తల్లిదండ్రులైతే తలకాయ బాదుకొని గుండెలు వలిగిపోతుంటే గూడా ఆళ్ళు రోదిస్తుంటే గూడా మరి ఆ బల్లె ఉన్న సార్ గాని, మేడం గాని ఏం పట్టించుకోకుండానే ఉండిపోయిర్రు. ఆళ్ళైతే 16 మంది 3 రోజులు దవాఖానలోనే ఉన్న ముచ్చట గూడా మనకు తెలిసిందే. మరి గట్లనే గాకుండా ఇగో మళ్ళా ఎప్పుడు మార్చిలా అంటే మూడో నెలల జనగాం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కేసు. అది జూషినాము. ఇగో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన 16 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజను. భువనగిరిలో ఎప్పుడు ఏప్రిల్ 17న ఆడ 6 మంది చదువుతున్న ఓ బాలుడు ఫుడ్ పాయిజన్‌తో చచ్చిపోయిండు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో 5, 6 తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యారు గూడా. అది గూడా చూసినాం. అంటే ఎంతమంది చచ్చిపోయినట్టు తెలుస్తుంది మనకి. ఇయన్నీ గూడా ఇగో జనగాంల గూడా నాగర్ కర్నూలే గాకుండా ఇగ చూడుర్రి నిజామాబాద్ జిల్లా తెలంగాణ మోడల్ స్కూలు, అదే కాకుండా ఏది రామాయణంపేటలో మళ్ళీ ఇది కీటకాలతో కలుషితమైన బియ్యము మెదక్ల, అలాగే ఇప్పుడు మాత్రం ఇప్పుడైతే మాగనూర్ల మొత్తం ఎంతమంది 56 మంది పిల్లలు అల్లకల్లోలమై ఇప్పటికి కూడా ఆ దవాఖానలోనే ఉన్నారు. మరి అల్ల కూడా ఇంకా 5-6 మందికి సీరియస్గా ఉందని కూడా తెలుస్తుంది. మరి గా సార్ని అడుగుతుంటే గా మేడంని అడుగుతుంటే ఏమంటారు తెలుసా, మేము మంచిగా వండి పెడుతున్నాం, మంచిగా చేస్తున్నాము, గిట్ల ఎందుకు అయిందో వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని తింటుర్రు. గట్లనే కాకుండా మళ్ళా గిడనైతే చూసినాంగా మరిగా మాగనూర్లో ఇగో పిల్లలు చూడుర్రు ఎట్లా ఏడుస్తుర్రు, గల బాధ ఏంది అసలు. ఎందుకంటే వీళ్ళు బయట తెచ్చుకొని తినే పిల్లల లెక్క కనబడుతుర్రా ఏనన్నా. బయట నుంచి తెచ్చుకొని తినే పిల్లలు అయితే మరి వాళ్ళకు ఈ గవర్నమెంట్ బళ్ళల్లో ఏం పని చెప్పుర్రి, గాడ ఎందుకు తింటారు, గింత కష్టపడి ఎందుకు చదువుతారు, గీళ్ళని పట్టుకొని బయట తెచ్చుకొని తింటుర్రు అని అన్నారు. ఇక ఇంకొకటి చూపిస్తా చూడుర్రి. ఇక మీకు పిల్లల్ని ఎట్లా ఎత్తుకపోతుర్రు ఏం చేస్తుర్రు ఇగో మీరే చూడుర్రి. గింత పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు లేచి కూర్చొనేటట్టు ఉన్నారా చూడుర్రి. ఇగో ఈ వార్త తెలుసుకొని కూడా మరి ఆడికి అందరు తల్లిదండ్రులు ఉరికి వీళ్ళని దవాఖానలలో చూపిస్తున్నారు, దవాఖానలో వండబెట్టి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇక గిసొంటి పరిస్థితి తీసుకొచ్చినాక ఏ సార్ని నమ్మాలి, ఏ మేడంని నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి, ఏ గవర్నమెంట్ నమ్మాలి, గిసొంటి పట్టించుకోడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే ఏడ ఇండ్లు ఉన్నాయి, ఏ ఇండ్లు కూలగొడదామో, గి మూసి ఎవరికి ఇప్పుడు ఉపయోగము. వాస్తవంగా చెప్పాలంటే మూసి సుందరీకరణ అని హైడ్రాన్ తీసుకొచ్చేసి అన్ని ఇండ్లు కొంపలన్నీ కూలుస్తున్నాడు, గాళ్ళను కూడా రోడ్డు మీద పడేస్తున్నాడు. వీళ్ళు రేపు బతుకు తెరువు కోసం భవిష్యత్తులో నిలబడాల్సిన వాళ్ళు. అదే కాకుండా రేపు రాబోయే తరాలకు కూడా వీళ్ళు కాబోయే ఆఫీసర్లు చదువుకునేటోళ్ళు, అంటే పెద్ద పెద్ద జాబులు చేసుకునేటోళ్ళు, వాళ్ళ బతుకును బంగారు బాటలు వేసుకునేటోళ్ళు, భావి తరాలకు కూడా వీళ్ళు నాందిగా నిలబడేటోళ్ళు. బల్లె పోయి చదువుకునే పిల్లల్ని పట్టించుకోకుండా, వాళ్ళ బతుకులు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జాలు చేద్దాము, ఎక్కడ ఇండ్లు కూలగొడదాము, ఎవరి కొంపలు కూలుద్దాము, గీ అని ఈయన చేసే పని చెప్పుర్రి. ఒక్కటన్నా ఉపయోగం వచ్చేటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు 6 పథకాలు అన్నాడు, ఒక్క పథకం కూడా ఓళ్ళకి ఇచ్చింది లేదు, సచ్చింది లేదాడా. అదే కాకుండా గీ సుందరీకరణ పనికి మళ్ళీ అన్ని పెట్టిండు. ఆ పనికి మళ్ళీ పెట్టినందువల్ల ఓళ్ళకి ప్రయోజనం లేకుండా కూడా పోయింది. గిజొంటివి జరుగుతున్నప్పుడు గీ పట్టించుకోవాలిగా, గడికి పోవాలి కదా. ఏడికన్నా పోతుండ అన్యాయం జరిగిన కాడికి ఏడికి పోతలేడు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే పోతారు, వాళ్ళే చేస్తారు. గుళ్ళు కూలిపోతున్నాయి, గుళ్ళకాడికి ఓడు, బళ్ళు కూలిపోతున్నాయి, బల్లకాడికి ఓడు. ఇంకొకటి రైతులు చచ్చిపోతుర్రు, గాళ్ళకాడికి ఓడు. చచ్చిపోడేంది ఆయనే కొట్టిస్తా ఉంటే ఆయన సొంతూరులోనే కొట్టించిండు రైతులందరినీ కూడా. గాళ్ళందరినీ తీసుకొని స్టేషన్లో కొట్టిపించిండు. ఆ ఫార్మా కంపెనీ అవి ఇవి తెచ్చి పెడతా అంటుండు. గా ఫార్మా కంపెనీ ఎవరికి ఉపయోగమో తెలుస్తలేదా. గది తెచ్చిపెట్టి కూడా గది తీసుకొస్తాందుకు గా ఊర్లో రైతులనే కొట్టిపించిండు. గాళ్ళే అన్నారు మాకేంటికి పాయిదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నామని. మరి ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఈ పిల్లలు అల్లకల్లోలం అవుతుంటే ఏం చేస్తున్నట్టు, ఎక్కడ పోతున్నట్టు. దాదాపు 240 సార్లు గిట్లా జరిగిందంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా సాంబార్లో బొద్దింక దొరికింది. ఇకేమనాలి గిట్లా చేస్తుంటే కూడా మరి ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏంటికున్నట్టు, ఎక్కడ పోతున్నట్టు. మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించాలి. ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుకి నిలబడతాం అండగా. ఇవి కాదు మాటలు, ఇవన్నీ వద్దు. నువ్వు నిజంగా పిల్లల భవిష్యత్తు కోసము మీరు నిజంగా అలా బాగు కోరుకుంటే అలా కాడికి ఓర్రి. ప్రతి ఒక్క బల్లె మీరు తిరుగుర్రి, వాళ్ళ బతికెట్లుందో అడుగుర్రి, వాళ్ళ సమస్యలు తెలుసుకోర్రి. వాళ్ళకు ఆ సమస్యలన్నీ కూడా
క్లియర్ చేస్తట్టయితేనే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అని నమ్ముతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ బడి పిల్లలు కూడా నమ్మలేని పరిస్థితి మీరు తెచ్చుకుంటుర్రు. ఇప్పటిదాకా పెద్దలే నమ్మలేదు, మీరు హైడ్రాని తీసుకొచ్చి ఇండ్లు కూలగొడుతుంటే, హిందువులు నమ్మలేదు గుళ్ళు కూలిపోతుంటే, రైతులు నమ్మలేదు వాళ్ళని మీరు తొక్కుతుంటే, ఇప్పుడు ఆఖరికి చదువుకునే పిల్లలు కూడా నమ్ముతలేరు మిమ్మల, వాళ్ళ పానాలు పోతుంటే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి వాళ్ళ దగ్గరికి అన్యాయం జరుగుతుందన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు పోవాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, చెయ్యాలి. అది కానీ మీరు మంచిగా పోయి ఆడ సీఎం క్యాంపస్లో కూర్చొని, కమాండో కంట్రోల్ సెంటర్లో కూర్చొని, సెక్రటరియట్లో కూర్చొని ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకుంటా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, నేను ఇది చేసినా, నేను అది చేసినా, రైతు రుణమాఫీ ఇంత చేసినా, నేను గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి కావు, ఈ పిల్లలకు ఆదుకునేటివి కావు. కాబట్టి అయ్యి కాదు, ప్రస్తుతం జరుగుతున్న ఈ అన్యాయాల మీద, అక్రమాల మీద, ఇంకొకటి అత్యాచారాల మీద మీరు ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళు తెరుచుకొని మీ కాలు గదపాలి, మీరు రావాలి ముందుకు. ప్రతి చోటికి కూడా అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక సైనికుడు, కానీ మీరెక్కడా లేదు, మీకే 100 మంది సైనికులను పెట్టుకొని మీరు లోపల కూర్చుంటారు. ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నా, ఇది మంచిది కాదు. పిల్లల భవిష్యత్తు మీరు నిలబెట్టాలంటే మీరు స్పందించాలి. జల్దిగా వాళ్లకు పట్టించుకొని దానికి కారణమైన వాళ్ళను, ఆ వంట చేసే వాళ్ళది తప్ప, అక్కడున్న వార్డన్లది తప్ప, లేకపోతే ప్రిన్సిపాల్తో ఉన్న హెడ్ మాస్టర్లది తప్ప, ఇది గమనించుకోవాలి. ప్రతి ఒక్కరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, గాళ్లను కఠినంగా శిక్షించాలని కూడా మా ఇట్టి టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఎట్లుంది ముచ్చట? ఎందుకు చెప్పిన ఇదంతా అంటే మీ అందరు కూడా తెలుసుకోవాలి. మరి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూలో నాలో చేసుకుంటోళ్ళు కూడా మరి గవర్నమెంట్ బళ్ళు అంటే మంచిగా ఉన్నాయని హాస్టళ్లలో పిల్లలను పెట్టి చదివిపించుకుంటున్నారు. మరి హాస్టళ్లలో పిల్లలను పెడితే వాళ్ళ బతుకులాగం అయిపోయి వాళ్ళకి బతికే లేకుండా అయిపోతుంది. ఆ విధంగా కూడా తల్లిదండ్రులు అందరు చూసి కూడా మరి మస్తు భయపడుతుర్రు. మరి భయపడి మా పిల్లలకి ఏమవుతుందో, మేము తిన్నా తినకున్నా ఓ పూట ఉపాసం ఉండైనా మా పిల్లలను మా ఇంటికాడ పెట్టుకొని మేము చదివిపించుకుంటామని కూడా మరి తల్లిదండ్రులు కూడా అంటున్నారు. మరి తల్లిదండ్రులకు గంత బాధ అవుతుంటే లక్షలు జీతాలు తీసుకుంటున్నారు, నెలకు లక్షల పైన జీతాలు తీసుకుంటున్నారు చదువు చెప్పే సార్లు, మేడాలు. మరి మీరు కూడా గుండెల గుర్తు పెట్టుకోవాలి, మా ఇంట్లో కూడా మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా గిట్లనే ఆగమవుతారు, గాళ్ళు కూడా పిల్లలే, మా పిల్లలు అసొంటోళ్ళే. ఇంకో తల్లిదండ్రుల కడుపులో పుట్టినా గానీ మా మీద నమ్మకంతో మేమే తల్లిదండ్రులం అనుకొని అన్ని వదిలేసుకొని మా కాడ వచ్చి ఉంటున్నారు పిల్లలు చదువుకుందామని అనేది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని, ఇవాళ మేము 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాం నెలకు, అదే అంతకంటే ఎక్కువ స్థితిలో ఈ పిల్లల్ని తీర్చిదిద్దాలని మీరు ఆలోచన పెట్టుకొని అడుగు ముందుకేసి అందరూ కూడా నీతి నిజాయితీతోటి పిల్లలకు చదువు చెప్పుకుంటా, వాళ్ళకు మంచి తిండి పెట్టుకుంటా ఉండాలని కూడా కోరుకుంటున్నాం మా ఇట్టి టీవీ తరఫున. మళ్ళీ ఇంకొక ముచ్చట చెప్తాందుకు కూడా మళ్ళీ వస్తా. గప్పటిదాకా మరి మీరు చూస్తూనే ఉండాలి కదా, చూడరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.